ఇక మనకిప్పటి కాలంలో పెద్ద సమస్య ఏమి అంటే ఈగో సమస్య. మీరు బాగా చూడండి, చాలా చిన్న చిన్న వర్డ్స్ అర్థాలు మారిపోతుంటాయి, కానీ మనం అన్నీ ఒకే అర్థంలాగా తీసుకుంటుంటాం. ఎలాగంటే మనకు ఈగో అంటే అర్థం అహంకారం అని వస్తుంది. యాటిట్యూడ్ అంటే వైఖరి అని వస్తుంది, అంటే పోకడ. మనకి యాటిట్యూడ్కి, ఈగోకి, ప్రౌడ్కి డిఫరెన్స్ తెలియకుండా చాలామంది నడుచుకుంటాం మనం. ప్రౌడ్ అంటే గర్వం, ఈగో అంటే అహంకారం, యాటిట్యూడ్ అంటే వైఖరి. అంటే వాడి పోకడ, వాడు ఉండేది అంతరా, వాడి యాటిట్యూడ్ అంతే అంటాం. ఇప్పుడు ప్రధానంగా అందరినీ ఇబ్బంది పెడుతున్న అంశం ఈ కలియుగంలో ఇప్పటి ఉండే ప్రస్తుత కాలంలో అంటే ఈగో ప్రాబ్లం. బాగా చూడండి, ఇంతకుముందు కుటుంబ వ్యవస్థల్లో అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు పెదనాన్న, చిన్నాయన, బాబాయిలు, వదినలు, మరదళ్ళు అందరూ కలిసి ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ మీద సంసారం వెళ్ళిపోయేవాళ్ళు. తటాలన ఒక పెద్దోళ్ళు ఎవరన్నా చిన్నపిల్లల్ని ఒక మాట అంటే కూడా పిల్లలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. వాళ్ళలో అంత ఇది కూడా ఉండేది కాదు. ఇప్పుడు పిల్లల్లో నీవు ఫస్ట్ క్లాసు చదివే చిన్న పిల్లల్ని తీసుకున్నా కూడా ఆ పిల్లలకి కూడా ఈగో ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా కొందరైతే తప్పు చేసిన తర్వాత సారీ కూడా చెప్పరు, ఎందుకంటే అదొక ప్రాబ్లం వాళ్ళకి. సారీ చెప్తే నేను తక్కువ అయిపోతాను కదా అని. పొరపాటు నీది వల్ల జరిగినప్పుడు ఖచ్చితంగా మనం సారీ చెప్పాల్సిన ధర్మం కూడా మనపై ఉంటుంది. ధర్మాన్ని అంటే ఏమి, మన తప్పును మనం ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇది కూడా చాలా ధైర్యంతో కూడుకోవాల్సిన విషయం. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు చాలామంది ఈగోలకు పోయి తమ సంసారాలు, తమ కెరీర్లు, తమ ఉద్యోగ అవకాశాలు అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి మానసిక వేదనకు గురై చివరికి వాళ్ళు ఎటుపోతున్నారో వాళ్ళకే అర్థం కాలేని ఒక పరిస్థితిలోకి వెళుతున్నారు. దీనికి ఉదాహరిస్తూ ఒక చిన్న కథను చెప్తా. ఆ కథను బట్టి ఈగో అనేది ఎలా పనిచేస్తుందో మనకి బాగా అర్థమవుతుంది. ఒక గాడిదను ఒక చెట్టుకి కట్టేసి ఆ గాడిద యజమాని ఒక పని మీదకి వెళ్ళిపోతాడు. గాడిద గుంజుకుంటుంది, తాడు చెట్టుకు కట్టి ఉంటుంది కాబట్టి అది చూసి కొద్దిసేపటి వరకు చూసి కింద కూర్చుండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఒక భూతం వస్తుంది అక్కడికి. ఒక భూతం వచ్చి ఇక్కడ కట్టిన ఆ గాడిద యొక్క కట్టుని, చెట్టుకి ఏదైతే తాడుతో కట్టిందో ఆ ముడిని విప్పదీసేస్తుంది. విప్పదీసి ఆ గాడిదని వదిలేస్తుంది. ఎప్పుడైతే గాడిదకు అవగతం అవుతుందో తన తాడుని ఎవరో తీసేశారని అది మెల్లిగా లేచి చూసుకుంటుంది. తాడు లూజ్ అయిపోయి ఉంటుంది. దాని ఆనందానికి అవధులు లేకుండా అయిపోతుంది. ఇక అది పరిగెత్తుకుంటూ ఏం చేస్తుందో కూడా అర్థం కాలేని పరిస్థితిలో బాగా కాపు కాసిన ఒక పంట, అంటే కోతకి రెడీ ఉన్న ఒక పంట లోపలికి దూరిపోతుంది. అలా దూరిపోయేది తన ఆనందానికి చిందులు వేస్తూ ఆల్మోస్ట్ దాంట్లో సగం పంటను నాశనం చేసేస్తుంది. కోతకు రెడీగా ఉన్న ఒక పంటను ఆ గాడిద నాశనం చేయడం గమనిస్తుంది ఆ రైతు యొక్క భార్య. అప్పుడు ఆ సమయానికి రైతు అక్కడ ఉండకపోవడంతో ఆ చేనుకు కాపలాగా రైతు భార్య ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే ఈ గాడిదని పట్టుకునే ప్రయత్నం చేస్తుందో అది ఇంకొక పక్క తప్పించుకుంటూ పూర్తిగా పంటను నాశనం చేసేస్తుంది. బాగా చూడండి, పెంచిన బిడ్డ ఎంత ముఖ్యమో ఒక రైతుకి పండిన పంట కూడా అంత ముఖ్యం. ఎంతో కష్టపడి వాళ్ళు పగలు రాత్రి ఆ పంటను పండించుంటారు. అది చేతికి వస్తుందని ఒక ఆశతో వాళ్ళు ఎన్నో కలలు కనింటారు. ఆ సమయంలో ఆ గాడిద వెళ్ళేసి ఆ పంటను నాశనం చేయడం ఆ భార్య తట్టుకోలేక ఏం చేస్తుంది, అడవి పందుల్ని కాల్చడానికి తెచ్చుకున్న ఒక బందూకుని తెచ్చి ఆ గాడిదని కాల్చేస్తుంది. ఎప్పుడైతే గాడిదని కాల్చేస్తుందో అది విగత జీవై పడిపోతుంది. ఈ విషయం కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఆ గాడిద యజమానికి తెలుస్తుంది. ఆయన అంటాడు, ఆహా, ఇంత చిన్న విషయానికి పంటలోకి గాడిద వచ్చిందంటే దాన్ని తోలకుండా ఒకేసారి దాన్ని గన్ను పెట్టి కాల్చేసి దాని ప్రాణాన్ని తీసుకుంటారనే కోపంతో తన వద్ద ఉన్న బందూకుతో వెళ్ళి ఆ రైతు యొక్క భార్య ఎవరైతే గాడిదని చంపింటుందో ఆమెని తన బందూకుతో చంపేస్తాడు ఈ గాడిద యజమాని. ఒక చిన్న ఇన్సిడెంటు ఇక్కడ ఇద్దరి ప్రాణాలని బలి తీసుకుంటుంది. ఎప్పుడైతే రైతు భార్య చనిపోయి విగత జీవిగా పడి ఉండడం చూస్తాడో ఆ రైతుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆహా, గాడిదని చంపినందుకే నా భార్యను చంపేస్తావా అని చెప్పేసి ఆ ఎవరైతే చనిపోయిన ఆమె భర్త రైతు ఉంటాడో ఆ రైతు వెళ్ళి ఈ గాడిద యజమానిని చంపేస్తాడు. ఇక్కడ
ముగ్గురు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే గాడిద యజమానిని చంపేస్తాడో రైతు, ఆ గాడిద యజమాని భార్యకు ఇద్దరు వయసులో ఉండే పిల్లలు ఉంటారు. మంచి యవ్వనవంతులు, చిన్న వయసులో 16-17 సంవత్సరాల నవ యువకులుగా ఉంటారు. ఆమె చెప్తుంది, ఒరే ఆ రైతు మీ నాన్నని చాలా విచక్షణారహితంగా చంపేసినాడురా, భార్యను చంపినాడనే కోపంతో. వాడు ఎట్టి పరిస్థితుల్లో బతికి ఉండడానికి లేదు, వాడిని చంపేసి నాకు కనిపించండిరా, అప్పుడు నా కళ్ళు శాంతిస్తాయని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలకి పగా ప్రతీకారాలని నూరిపోసి పంపిస్తుంది. ఆ పిల్లలు ఎలాగైనా ఈ రైతుని చంపేసేయాలని చెప్పేసి రాత్రి తనుండే ఇంటి దగ్గరికి వచ్చి కాపు కాస్తారు. తర్వాత బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంకా వీడు లోపల ఉంటాడు కాబట్టి ఇంటికే నిప్పు పోసి, అంటే నిప్పు పెట్టేస్తే మొత్తం బూడిదైపోతుంది, దాంతోపాటు వాడు కూడా వెళ్ళిపోతాడు, మన మీదకి కూడా రాదు, ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని అందరూ అనుకుంటారని చెప్పేసి ఈ ఇద్దరు నవయువకులు పిల్లలు ఏం చేస్తారంటే ఆయన పడుకున్న ఇంటికి నిప్పు పెట్టేస్తారు. మొత్తం ఇల్లు కాలి బూడిద మట్టమైపోయి నేల కూరిపోతుంది, అంత బూడిదమయంగా మారిపోతుంది. కానీ ఈ పిల్లలకి తెలియని విషయం ఏమంటే ఆ రోజు ఆ రైతు ఆ ఇంట్లో ఉండడు. ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు చూస్తాడు, ఈ పిల్లలు నిప్పు పెట్టి ఆయన గురించి మాట్లాడుకునే మాటలు ఆయనకి వినిపిస్తాయి. చచ్చినాడ్రా మా నాన్నని చంపినోడు, ఈరోజుతో అయిపోయినాడు, వీడి పీడ విరగడైపోయింది, రేపు ఊర్లో ఎవరైనా అడిగినా కూడా ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకుందాం మనము అని చెప్పేసి మాట్లాడుకోవడం చూసి కోపం వచ్చేసి, ఆహా నన్ను చంపడానికి బయలుదేరుతారా మీరు అని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా ఆయన చంపేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ కథలో ఇక్కడ గాడిద యజమాని భార్య, ఇక్కడ ఈ రైతు ఇద్దరే మిగులుతారు, మిగతా మధ్యలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈయనకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. రైతుకి మొన్నటి వరకు అన్నీ సవ్యంగా జరిగే ఈ జీవితంలో ఉన్నట్టుండి ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చినాను. ముందుగా నా భార్య పోయింది, ఇప్పుడు ఏదో ఉండే దాంట్లో చేసుకుందామనుకుంటే ఇల్లు సంపాదించుకున్న డబ్బు మొత్తం మట్టయిపోయింది, ఇక నాకు బతకడానికి ఏ ఆశ లేదని చెప్పేసి ఆయన ఎటో నడుచుకుంటూ ఏ పక్కకు వెళ్తున్నాడో కూడా తెలియకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ భూతం ఎవరైతే కట్టు విప్పదీసి ఉంటుందో గాడిద యొక్క కట్టుని, అది కనిపిస్తుంది ఈ రైతుకి. అది నవ్వుకుంటూ అంటుంది, నేను ఎవరో తెలుసా అంటే, అది భూతమైనా కూడా చూడండి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనిషికి భయం అనేది ఉండదు. అది భూతం కానీ ఇంకోటి కానీ ఒకసారి తెగింపు అనేది మనిషికి వచ్చేసిందంటే దేనికి భయపడ్డు, ప్రస్తుతానికి ఆ పరిస్థితిలో ఆ రైతు ఉంటాడు. ఏమి ఇప్పుడు భూతం అయితే ఏం చేయాలి అంటాడు. నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు ఆ పిల్లల్ని చంపేసినావు, ఆ రైతుని చంపేసినావు, ఇంతమందిని చంపేసినావు కదా అంటే, అవును చంపేసినాను, ఏం చేయాలి, వాళ్ళు నాకు హాని చేసినారు అందుకే చంపేసినాను. అప్పుడు అంటాడు, నీవు ఇంతమందిని చంపడానికి మూల కారణం ఎవరో తెలుసా అంటే, ఎవరు, నేను అని చెప్తుంది. నువ్వా, నీకేం సంబంధం దీంతో? ఖచ్చితంగా నాకే సంబంధం ఉంది. ఎవరైతే ఫస్ట్ ఆయన గాడిద యజమాని గాడిదని కట్టిపోయినాడో చెట్టుకి, ఆ చెట్టు నుంచి తాడని విప్పిందే నేను. అది విప్పిన తర్వాత గాడిద మీ సేనులోకి వెళ్ళడం, దాన్ని చూసి నీ భార్య దాన్ని చంపడం, అది చూసి రైతు నీ భార్యని చంపడం, తద్వారా మళ్ళీ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా నువ్వు చంపడం లాంటివి జరిగిపోయినాయన్నీ. అంటే ఎంతటి దుర్మార్గుడు రా నువ్వు, నిజంగా ఏదో నీకేం అపకారం చేసినామని ఇంత పెద్ద ద్రోహం చేసినావు నువ్వు అంటే, ఆ భూతాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు వీడు. అప్పుడు భూతం బిగ్గరగా నవ్వుకుంటూ అంటుంది, ఒరే నువ్వు నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నావురా నువ్వు. ఇక్కడ నేను చేసిన తప్పేంటో తెలుసా? కేవలం ఆ తాడుని, చెట్టుకు కట్టిన తాడుని ఇంత లూజ్ చేసి వదిలేశాను, అంతే నేను చేసిండేది. ఇక మిగతావన్నీ నువ్వు కూర్చొని ఆలోచన చేసు, అవన్నీ మీరు మనుషులుగా స్వయంకృత అపరాధాలు చేసుకున్నారు మీరు. ఎవరైనా ఒకవేళ ఆ రైతు భార్య చూసిన గాడిదని దాన్ని కొంచెం కష్టపడి కట్టి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి యజమాని వచ్చిన తర్వాత జరిగిన నష్టం గురించి మాట్లాడి ఎంతో కొంతకి చేసుకొనంటే అది అక్కడితో అయిపోయేది. అది జరగలేదు. నీ భార్య ఆవేశంతో గాడిదని చంపడం, ఆ గాడిద యజమాని నా గాడిదని చంపడం, నీ భార్యను చంపడం, ఇలాగ ఎవరి ఈగోలు వాళ్ళు, ఎవరి అహంకారాలకు వాళ్ళు పోయి వాళ్ళతో నేనేం మాట్లాడేది, వాళ్ళతో నేనేం చూసుకునేది అని చెప్పేసి మీరు ఎవరికి వాళ్ళుగా చేసుకొని మీరు ఈగోని కంట్రోల్ చేసుకోలేక
మీరు చనిపోయేప్పుడు కేవలం నేను తాడి పిండేదే నా తప్పు అని నువ్వెలా చెప్పగలుగుతావు? నేను కేవలం తాడు మాత్రమే విప్పినాను, మిగతా అనర్థాలన్నిటికీ కారణం మీరే. మీ జీవితంలో మీరు బాగుండాలంటే ముందు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి ఆ భూతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కథలో మనకి తెలిసే మరొక నీతి ఏమంటే, మనం మాట్లాడడానికి 10 సార్లు ముందు ఒక 10 సార్లు ఆలోచన చేసి మనం మాట్లాడేది సరైనదేనా, తప్ప, దీంట్లో ఏదైనా ఉన్నాయా, లేదా మాట్లాడితే ఎవరికైనా బాధ అవుతుందా అనేది 1కి 4 సార్లు అంశాలన్నీ చెక్ చేసుకొని మనం ఒక మాటని మాట్లాడాలి. ఒక కళాకారుడు చెప్పినట్టు, మాట నీ నోటి 4 అంచు వరకు ఉన్నంత వరకు నీకు బానిసగా ఉంటుంది. ఎప్పుడైతే నీ 4 అంచు దాటి అది బయటకు వచ్చేస్తుందో అది నిన్ను బానిసగా మార్చేస్తుంది. అందుకే మాట మీద పూర్తిగా నియంత్రణ ఉండాలా. మనం తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం కావాలా. అలాగే కొన్నిసార్లు కొందరు పెద్దవాళ్ళు లేక తెలియక ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని క్షమించి మన ఈగోని మనం కంట్రోల్లో ఉంచుకునే పద్ధతి మనకి తెలిసి ఉండాలని చెప్పేకి ఈ యొక్క కథ మనకి ఈ కాలంలో ఉపకరిస్తుంది.